జగన్ ప్రెస్ మీట్లు వైసీపీకి ప్లస్సా మైనస్సా? ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో మా జగనన్న మంచోడు అని చెప్పి మారుమోగిస్తున్న వైసీపీ క్యాడర్. ఈ రెండు విషయాల గురించి ఒకసారి మనం వివరించే ప్రయత్నం చేద్దాం. అయితే గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నుంచి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక 5 నెలలు 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. తర్వాత నెలకో 2 నెలలకో ప్రెస్ మీట్ పెడుతూ జనాల ముందుకు వస్తున్నారు. గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టడం అనేదే లేదు. ఒక్కవేళ ఏదైనా ఒక ప్రెస్ మీట్ వస్తే అది కూడా రికార్డెడ్ వీడియో వచ్చేది. సో ప్రెస్తో డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఇప్పుడు కూడా పెడుతున్న ప్రెస్ మీట్ల పరిస్థితి ఏంటి అంటే సరే నెలకి లేదా 2 నెలలకు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఏదైనా కొత్త అంశం గురించి మాట్లాడతారా అంటే అతను మాట్లాడిన గంటనో అరగంట సమయంలో ఆల్మోస్ట్ 80% కంటెంట్ రిపీటే ఉంటుంది. అంటే గతంలో మాట్లాడిన అంశాల గురించే మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో సైలెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళ ఆలోచనలు ఏంటంటే కూటమిలో ఎక్కడో కాస్తో కోస్తో వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతని మన పార్టీకి ఓన్ చేసుకోవాలి అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న ఈ వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది, ఎవరి పార్టీలోనైనా ఏ అంశంలోనైనా. ఎందుకంటే గతంలో 2017-18 ఆ టైంలో పాదయాత్ర చేసే టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ముందుకొచ్చారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడం అయితే మనందరము చూసాం. అప్పుడు జగన్ కావాలి అనుకున్న ప్రజలే 2024 ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డి వద్దు అనే నినాదాన్ని జనాల లోపలికి చాలా గట్టిగా ఇటు కూటమి నాయకులు అయితే తీసుకెళ్ళగలరని చెప్పొచ్చు. ఎందుకనంటే అప్పుడు కావాలనుకున్న ప్రజలే ఇప్పుడు వద్దు అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పార్టీ అధినేతగా, ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా తనైతే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. మరి అలా ప్రతిపక్ష పాత్ర పేరు మీద ఎప్పుడన్నా సరే, లేదా నేను ఒక నాయకుడిని అనే పేరు మీద ఎప్పుడన్నా సరే ప్రజల లోపలికి వెళ్ళడము, ఒక ధర్నా కార్యక్రమం చేయడము, లేదా ఒక ర్యాలీ కార్యక్రమం చేయడము, లేదా ఏదైనా ఒక సమస్య మీద గట్టిగా బలంగా తన వాయిస్ వినిపించడము, ఇలాంటి అంశాలు అయితే ఈ 2 సంవత్సరాలు ఎక్కడా జరగలేదు. ఈ 2 సంవత్సరాల్లో జరిగింది ఏదైనా ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రెస్ మీట్ మాత్రమే. అందులో స్టార్టింగ్లో కూడా కొన్ని రికార్డింగ్లు అవి వచ్చాయన్నారు. మరి అదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే 2 రోజుల కిందట జరిగిన ప్రెస్ మీట్ ఉందో ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసుకున్నట్టయితే 80% టాపిక్ తను సింగపూర్ వెళ్ళక ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో అంశాలే మాట్లాడారు. ఒక 20% అంశాలు మాత్రమే కొత్త వచ్చాయి. అందులో ఏంటి, వాళ్ళ రాజారెడ్డి గారి అంటే వాళ్ళ తాతగారి కేసు గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కానీ, లేదా మళ్ళీ మావిగన్ అనే టాపిక్ పాత నుండి మళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నారు. జనాలందరూ మావిగన్ అనే విషయాన్ని వ్యతిరేకించిన, వైసీపీ క్యాడర్ కూడా మావిగన్ అనే దాన్ని వ్యతిరేకించిన, జగన్మోహన్ రెడ్డి మాత్రం మావిగన్ ఇంకా ప్రజల మీద రుద్దే ప్రయత్నమే చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంది అని అంటే కొంతమంది ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా లాస్ట్ సంవత్సరం కానీ సంవత్సరంన్నరలో కానీ మనము పాదయాత్ర చేద్దాం, పాదయాత్ర చేసేటప్పుడు ఆటోమేటిక్గా స్టేట్లో ఉన్నటువంటి ఈ రాజకీయ శక్తులు లేదా ఈ వ్యతిరేకత ఓటు ఇదంతా మన అండర్లోకి వచ్చేస్తుంది, మన గ్రిప్లోకి వచ్చేస్తుంది. అప్పుడు 2029లో మనం అధికారంలోకి రావడం చాలా ఈజీ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు. మరి వైసీపీ క్యాడర్ కూడా ఈ పాదయాత్ర మీద చాలా ఆశలు పెట్టుకుంది. నిజంగానే జగనన్న పాదయాత్ర చేస్తాడు, మళ్ళీ మనము పూర్వ వైభవం ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంత కలకల్లాడేదో పార్టీ ఇప్పుడు కూడా అంత కలకల్లాడుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ల వల్ల ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. గతంలో మీరు చూసుకున్నట్టయితే డేటా సెంటర్ ఇష్యూ మీద, ఆ డేటా సెంటర్ గురించి అటు అనకాపల్లి మాజీ మినిస్టర్ అయినటువంటి కోడిగుడ్డు మంత్రి మీ అందరూ తెలిసిన వ్యక్తిగా మాజీ మినిస్టర్ మాట్లాడిన అంశం చూసాం. వాళ్ళు ఈ డేటా సెంటర్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి డేటా సెంటర్ని మనమే తీసుకొచ్చాం, నేనే తీసుకొచ్చానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డేటా సెంటర్ గురించి కానీ ఏఏ గురించి కానీ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంది, డేటాని మన మేధాశక్తిని రెండూ కల్పిస్తే అదే కదా ఏఏ అని చెప్పడం కానీ, లేదా ఈ డేటా సెంటర్ తెచ్చి నాకు సన్మానం చేయబోయి సాల్వా కప్పాల్సింది పోయి తిరిగి నన్నే అంటారా, నన్నే ఆడిపోచుకుంటారా అనే అంశాలు మాట్లాడడం కానీ, లేదా కొత్తగా మావిగన్ అనే అంశం గురించి మాట్లాడినప్పుడు కానీ నిన్న తీసుకొచ్చిన టాపిక్లో తండ్రికి జరిగినట్టు ప్రమాదం గురించి కానీ తాతగారికి జరిగినట్టు గురించి ఇన్సిడెంట్ గురించి కానీ మాట్లాడటం జరిగింది.
ఇందులో ప్రజలను ఉద్దేశించి కానీ, లేదా జరుగుతున్న పరిపాలన ఉద్దేశించి కానీ, లేదా ఇగో ఈ సమస్య ఉంది అని స్ట్రాంగ్గా ఒక పాయింట్ మీద తీసుకెళ్ళిన అంశం అయితే ఎక్కడ ఏమీ లేదు. క్యాడర్లో ఈయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ల మీద కాస్త నిరుత్సాహం అయితే కనిపిస్తాం. ఎందుకు వీళ్ళు నిరుత్సాహపడుతున్నారు అని అంటే, అటు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మైనస్ ఓట్లు, అంటే వాళ్ళ మీద అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా వాళ్ళ పరిపాలన సరిగ్గా లేదు, లేదా మా పథకాలు సరిగ్గా అందలేదు, ఇలా ఎవరైనా కొంతమంది నిరుత్సాహపడినటువంటి ఓటర్లని వాళ్ళ వైపు తిప్పుకుంటున్న తరుణంలో, లేదా తిప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలి, ఓ ప్రెస్ మీట్ పెట్టాలి, మళ్ళీ ఆ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న ఓటింగ్ కూడా ఎంతో కొంత పోవాలి తప్పితే కొత్త ఓట్లు వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఈ అంశం గురించి అయితే వైసీపీ క్యాడర్లో బాగా అసంతృప్తి అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే, నేను మార్కెట్లో ఉన్నాను అని చెప్పే అంశం ఒక్కదాని గురించే, లేదా ఆ ఒక్క పాయింట్ మీదనే ఆయన మాట్లాడతారు అనేది ఒక్కటైతే కనిపిస్తాం. గతంలో మినిస్టర్లు చేసినటువంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారు. ఆ గెలిచిన 11 మందిలో 2-3 తప్పితే ఇంకెవరు అసలు కనిపించట్లేదు. వీళ్ళు అసెంబ్లీలకు వెళ్ళరు, కనీసం ఏదైనా ఒక సమస్య మీద గట్టిగా వాళ్ళు వాయిస్ని విప్పలేరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 2029లో ఎలా గెలుస్తాం అనే ఒక పెద్ద ప్రశ్న అయితే అందరి మధ్యలో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లతోటి జనాలకి ఏమైనా చెప్తున్నాడా అని అంటే అక్కడ కూడా ఏ ఉపయోగం లేదు. మరి దీని ద్వారా ఓటులు పోతున్నాయనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నము వైసీపీ క్యాడర్లు ఎవరు చేయట్లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఆపోజిట్గా, అంటే వాటిని ఎదిరించాల్సిన అవసరం కూడా లేదు. సార్ ఇది తప్పు ఉంది, మనం ఎలా కాదు ఎలా వెళ్ళొచ్చు, లేదా ఎలా వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం కూడా వైసీపీ క్యాడర్ చేసేంత ఇదైతే కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనకపోయేదే లేదు. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఆ నిర్ణయం మీద ముందుకు వెళ్ళిపోతారు అనే అంశం అయితే చాలాసార్లు ప్రస్తావనలోకి వచ్చింది. మరి అలానే ఈ మావిగన్ విషయం కూడా అదే అనిపిస్తుంది కదా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆఖరికి వైసీపీ క్యాడరు, ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ మావిగన్ అనే విషయాన్ని చాలా అపోజిట్ చేస్తున్నట్టు కనిపిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మావిగన్ అనే దాన్ని పట్టుకొని ఎందుకు వెళ్తున్నాడు అనే విషయం ఎవరికీ అందుచెక్కట్లేదు. సో ఇలాంటి ప్రెస్ మీట్ల ద్వారా ఓటింగ్ పర్సంటేజ్ అనేది మనకు తగ్గుతుంది, ప్రజల మధ్యలో ఉన్నటువంటి మన మీద నమ్మకాన్ని కోల్పోతున్నాము అనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం ఎవరు చేయలేకపోతారు. వైసీపీ మరి 2029లో ఎలా అధికారంలోకి వస్తుంది అని అంటే పాదయాత్ర ఒక్కటే వాళ్ళందరి మైండ్లో ఉన్నట్టు తెలుస్తాం. మరి పాదయాత్ర ఎప్పుడు పెడతారు, ఎలా చేస్తారు అనే అంశం గురించి ప్రస్తావన జరుగుతుందా అంటే దాని గురించి ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, ఎటువంటి రూట్ మ్యాప్స్ కానీ ఏవి ఎప్పటి వరకు అయితే సిద్ధం కాలేదని చెప్పి వైసీపీ క్యాడర్ అంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వైసీపీ క్యాడర్కి బలం చేకూర్చుకోకపోగా నష్టాన్ని అయితే మూటగట్టుకుంటున్నాయని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో మనమందరం వేచి చూడాలి. మీరు ఈ విషయాన్ని ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వైసీపీని బలం తీసుకొస్తుందా లేదా నష్టాన్ని కలిగిస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.